సంవత్సరంలో మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం కొరకు ఎదురు చూద్దాం. గడిచిన సంవత్సరం అంతటిలో కూడా దేవుడు చేసిన మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గడిచిన సంవత్సరంలో మనమేదో మంచి వాళ్ళమనో లేకపోతే మనమేదో ఆత్మీయులమనో మనమేదో నమ్మకస్తులమనో దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టలేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే మనము ఇంకొక సంవత్సరాన్ని చూడగలిగాం కదండి. కేవలము ఆయన నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే. మనము నమ్మకస్తులముగా లేనప్పటికీ కూడా, మనం అవిధేయత చూపిస్తున్నప్పటికీ కూడా, ఆయనను నిర్లక్ష్యపరుస్తున్నప్పటికీ కూడా, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన మారని స్వభావాన్ని బట్టి కదా, తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది చేయడు అనే వాక్య భాగంలో చూస్తాం. కేవలము ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి మనము ఈరోజు సజీవ లెక్కలో ఉండగలిగాం. మరొక నూతన సంవత్సరాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఈ విషయము మనం గడిచిన దినము లేకపోతే గడిచిన సంవత్సరాలు, గడిచిన వారాలను జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఈ దినము చూడక ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. ఈ దినము చూడక ఎంతోమంది హాస్పిటల్ పాలైన వారు ఉన్నారు. ఈ దినము చూడక ఎంతోమంది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, రోడ్డు మీద పడిన వాళ్ళు కదా, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళిన అనేక మంది గడిచిన దినాలలో ఉన్నప్పటికీ ఆయన మహాకృప వలన, ఆయన మహాకనికరము వలన, ఆయన ప్రేమ వలన మనము మరొక వారంలోకి లేకపోతే మరొక సంవత్సరంలోకి మనము వచ్చాము అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందుకనే ఆయన కీర్తనకారుడు అంటాడు 65వ కీర్తనలో, 65వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతూ ఉన్నాయి. సంవత్సరము నీ దయా కిరీటము దయచేసి ఉన్నావు. దేవుడు సమయాన్ని ఇస్తున్నా, లేకపోతే రోజులను మనకి ఇస్తున్నా, లేకపోతే సంవత్సరాలను ఇస్తున్నా, దేవుడు ఒక అవకాశాన్ని మనకు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక సంవత్సరాన్ని మన జీవితంలో ఆయన ఇచ్చాడు అని అంటే, లేకపోతే మనం ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టాము అని అంటే, ఇది మనము సాధించినది కాదు, లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు కాదు, మన ఆరోగ్యము పట్ల మనం శ్రద్ధ తీసుకుంటున్నందుకు కాదు, మనము నీతిమంతులమని కాదు, మనము ప్రయోజకులమని కాదు, మనం విశ్వాసులమని కాదు, కానీ కేవలము ఆయన దయ కదా. నీ దయా కిరీటాన్ని ఆయన మనకి ధరింపచేసి ఉన్నాడు. కేవలము ఆయన దయ. నువ్వు బ్రతుకు అంటే మనం బ్రతుకుతూ ఉన్నాం కదండి. ఆయన బ్రతకనిచ్చినందుకు మనం ఇంకా సజీవ లెక్కలో ఉండగలుగుతున్నాం. ఎందుకు బ్రతకనిచ్చాడు, ఎందుకు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే, సరి చేసుకోవడానికి. మనము పరలోకం వెళ్ళకుండా ఉండడం అనేది ఆయన చిత్తం కాదు. మనకు ఒక అవకాశం ఇవ్వబడింది, ఒక సంవత్సరము మనకు దయచేయబడింది, లేకపోతే ఒక రోజు దయచేయబడినా కూడా కదండి. ఒక రోజులో ఎన్నెన్నో పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ విషయం మనకు తెలుసు. గడిచిన దినములు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక్క రోజులో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఒక రోజు మన జీవితంలో ఆయన అనుగ్రహించిన అది కేవలము ఆయన దయ కదా. మనము జాగ్రత్తలు తీసుకుంటున్నామని కాదు, మన శక్తి చేత కాదు, మన జ్ఞానం చేత కాదు, మనలో ఆయన ఆత్మ ఉంది, మనలో ఆయన ఊపిరి ఉంది. కాబట్టి ఆ ఊపిరిని తీసివేసిన, ఆయన దయను మన నుంచి తొలగించిన మనము కూడా ఏనాడో అనేక మందిలు వెళ్ళినట్టుగా వెళ్ళి ఉండేవాళ్ళమేమో. కేవలము ఆయన దయా కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్న విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అర్హత లేకపోయినప్పటికీ, దయ అంటే అర్హత లేకపోయినప్పటికీ, యాక్చువల్గా మనము పనిష్మెంట్కి అర్హులం కదా. వి డిజర్వ్ ఫర్ ద పనిష్మెంట్. మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులను ఒకసారి ఆలోచన చేసుకుంటే మనము కేవలము ఆయన తీర్పుకు మాత్రమే యోగ్యులం, ఆయన శిక్షకు మాత్రమే యోగ్యులము, పాత్రులము.
కానీ మనము ఇంకా హ్యాపీగా, సంతోషంగా, చక్కగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, చక్కగా చూడగలుగుతున్నాం, చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాం, మనము ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన దయ మాత్రమే అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో కదండి. ఆయన పనిష్మెంట్ ఇవ్వకుండా మరొక అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు. పనిష్మెంట్ ఇవ్వగలడు మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన ఆలోచనలను బట్టి మనము శిక్షించబడవలసిన వారమే. యాక్చువల్గా ఇదే కీర్తన గ్రంథం 95వ కీర్తనలో ఆయన సింహాసనము నీతి న్యాయముల మీద స్థాపించబడింది అని రాస్తాను. 97వ కీర్తన అనుకుంటా, 97వ కీర్తన 2వ అధ్యాయంలో 2వ వచనంలో, 97వ కీర్తన 2వ వచనంలో, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఆయన దేనిని బట్టి తీర్పు తీరుస్తాడు? సింహాసనం అంటే పరిపాలన చేసేవాడు కదా. దేనిని బట్టి ఆయన పరిపాలన చేస్తున్నాడు? ఈ సృష్టిని, ఈ లోకాన్ని, తన ప్రజలను, తను సృష్టించిన సృష్టిని దేనిని బట్టి? నీతి న్యాయములను బట్టి మాత్రమే. ఆయన సింహాసనానికి ఫౌండేషన్ ఏంటి అని అంటే, దేని మీద స్థాపించబడింది ఆయన సింహాసనము, దేనిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అది ఎవరైనా కావచ్చు, ఆయనకు పక్షపాతం లేదు. తన ప్రజలైనా కావచ్చు, తన వారు కాకపోయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన సింహాసనము, ఆయన పరిపాలన, ఆయన పక్షపాతం లేనివాడు, నీతి న్యాయములను ఆధారము చేసుకొని తీర్పు తీర్చేవాడు, పరిపాలన చేసేవాడు. అలాంటప్పుడు నీతి న్యాయంగా మనల్ని తీర్పులోకి తీసుకొని వచ్చినప్పుడు, మన గురించి ఆయన మాట్లాడవలసి వచ్చినప్పుడు ఏం మాట్లాడగలడు? ఆలోచించేద్దాం. ఏమి మంచి ఉందని మనలో ఆయన మాట్లాడగలడు? ఏం మంచి ఉందని మనలో మంచి న్యాయమైన తీర్పు తీర్చగలడు? మనము రక్షించబడగలము ఏ మంచి మనలో ఉందని. నీతి న్యాయమును ఒకవేళ దాన్ని ఆధారం చేసుకొని ఆయన తీర్పు తీరిస్తే ఈ సంవత్సరము లేకపోతే ఈ రోజులో మనము ఉండగలిగే వారమా? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము దేవుడు ఒక అద్భుతమైన కృపను మనకు ఇచ్చాడు. అద్భుతమైన ప్రేమను, అద్భుతమైన దయను ఆయన మన జీవితంలో అనుగ్రహించాడు. ఆయన ఒక ఉద్దేశము ఈ సంవత్సరము మన పట్ల, మన కుటుంబాల పట్ల కలిగి ఉన్నాడు అనేది సుస్పష్టము. నీతి న్యాయములను ఒకవేళ ఆధారము చేసుకొని ఆయన తీర్పు తీర్చినట్లయితే మనము ఆయన ఎదుట నిలవబడలేము, ఆయన సింహాసనం ఎదుట నిలవబడలేము, తీర్పుకు మనము నిలవబడలేము. అయినప్పటికీ మనము సజీవ లెక్కలో ఉండగలుగుతున్నాం. అయినప్పటికీ మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన మనకిచ్చాడు. కేవలము ఆయన దయను బట్టి. కిరీటము ఎవరికి పెడతారు? కిరీటము అని అంటే కిరీటం ఎవరికి పెడతారు? లేకపోతే ఒక బహుమానం అంటే కిరీటం అంటే జనరల్గా గెలిచిన వాళ్లకు కదా. ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాను అని చాలా 5 రకాల కిరీటాలు ఉన్నాయి ఇందులో. కిరీటం ఎవరికి ఇస్తా అంటే జయించిన వారికి ఆయన కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం జయించామా గడిచిన సంవత్సరాలను, లేకపోతే గడిచిన దినాలను, లేకపోతే మన శరీరాన్ని, మన ఆలోచనలను, మన జ్ఞానమును కదా, మన శరీరాన్ని, మనం వెళ్తున్న పరిస్థితులను, సమస్యలను మనం జయించగలుగుతున్నామా? జయించట్లా. మరి ఏ విధంగా ఈ రోజులోకి వచ్చాము? మనము ఏ విధంగా ఆయన మనకి కిరీటాన్ని పెడుతున్నాడంటే ఆయనను బట్టి, ఆయన దయను బట్టి మనం ప్రతి పరిస్థితిని దాటుకుంటూ వచ్చాం. మన ప్రతి పరిస్థితిలో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందులలో, సమస్యలలో, అవమానాలలో, నిందలలో వాటన్నిటిని దాటుకుంటూ వచ్చాం, జయించుకుంటూ వచ్చాం. ఆయన దయ వలన, ఆయన తోడుగా ఉండడం వలన, ఆయన కనికరము వలన మనము ఇంకా ఈరోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఆయన కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జయించిన వారే కదా ఈరోజు చూడగలుగుతున్నారు. పరిస్థితులను అన్నిటి నుంచి దాటి వచ్చిన వాళ్ళే ఈరోజు నిలబడగలిగినారు. ఆయన దయ వలన ఆయన మనకు ఒక కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరము దేవుని యొక్క ఉద్దేశాలంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కింద ఏమంటాడు ఇంకా?
65వ కీర్తనలో నీ జాడలు సారము వెదజల్లుతున్నాయి అనే మాటను చూస్తాం కదా. నీ జాడలు సారము వెదజల్లుతున్నాయి. జాడలు అంటే అడుగులు, ఫుట్ స్టెప్స్ కదా. ఆయన యొక్క అడుగు జాడలు అంటే గతాన్ని సూచిస్తుంది కదా. అడుగు జాడలు దేనికి సంబంధించినవి? భవిష్యత్తుకైతే కాదు కదా, గతానికి సంబంధించినవి. గతంలో మనం ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని నడిపించిన విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, జయ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. ఆయన మార్గాలన్నీ కూడా సత్యమైనవి, ఆయన మార్గాలన్నీ కూడా నీతియుక్తమైనవి. ఆయన మార్గంలో జీవముంది, ఆయన మార్గంలో వెలుగుంది. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మార్గాలన్నీ, ఆయన అడుగుజాడలన్నీ సారమును వెదజల్లుతూ ఉన్నాయి, జీవాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ విషయాలను, ఆ కృపను, ఆ కనికరమును, ఆ సారమును, ఆ జీవమును పొందుకొని మనము ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగాం కదా. మరొక రోజును, మరొక సంవత్సరము మనకు దయచేయబడింది, దయా కిరీటము. ఇది మన వలన కాదు, మన శక్తి చేత కాదు, మన జ్ఞానం చేత కాదు. ఆయన ఒకవేళ తీర్పు తీరిస్తే న్యాయము సత్యము కదా. ఆయన సింహాసనము దేని మీద ఆధారపడింది? రైచియస్నెస్ అండ్ జస్టిస్ కదండి. నీతి న్యాయముల మీద ఆధారపడింది. దానిని బట్టి ఒకవేళ తీర్పు తీరిస్తే మన పరిస్థితి ఏంటి? మరి ఆయన తీర్పు తీర్చేది దానిని ఆధారం చేసుకుని అన్నప్పుడు మనము ఎలా జీవించాలి? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఆయన కేవలము నీతి న్యాయములను బట్టి తీర్పు తీరిస్తే మనం నిలవబడలేము అని అనుకున్నప్పుడు ఆయన ఎంతవరకు కృపనిస్తాడు, ఎంతవరకు ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఎంతవరకు క్షమిస్తాడు? మనము మారేంత వరకు. మారకపోతే ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లయితే ఆయన పరలోకంలో ఇంకేముండదు. ఆయన మనం మరణించిన తర్వాత ఇంకా మార్పు అనేది ఏముండదు, అక్కడ ఏముండదు. నీతి న్యాయంను బట్టి నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు వేరే మార్గం లేదు. ఇక్కడ ఉన్నంతవరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఏది కావాలంటే అది ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎంతవరకు? ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే. ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మాత్రమే. కృప చూపిస్తూనే ఉంటాడు, కనికరం చూపిస్తూనే ఉంటాడు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎంతవరకు? ఈ భూమిని విడిచిపెట్టేంతవరకే. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత నీతి న్యాయమును ఆధారం చేసుకొని మాత్రమే ఆయన తీర్పులోకి తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో మన పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? అందుకనే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో సామెతలు 15:15 15:24లో 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు మార్గమున నడుచుకొనును కదా. ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి, పాతాళము, పరలోకము అనే విషయము రాయబడింది. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు అనే విషయం కూడా రాయబడింది కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు, ఏమి చేయాలి? ఈ వ్యక్తికి ఒక విషయం అర్థమైంది, పాతాళం అనేది ఒకటి ఉంది, పరలోకము అనేది ఒకటి ఉంది అనే విషయం అర్థమైంది. అయితే ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటి? పాతాళమునకు తప్పించుకోవాలనే విషయము ఆ వ్యక్తికి అర్థమైంది. పాతాళమునకు పోతే అది నిత్య నరకము, యుగయుగములు కాలిపోవలసిందే, అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండు మార్గాలు కదా ఉండేది ప్రతి వ్యక్తికి కూడా. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా రెండు మార్గాలే, పాతాళము, నరకము, లేకపోతే పరలోకం. ఈ విషయం ఈ వ్యక్తికి అర్థమైంది కాబట్టి, అవి అర్థమైంది, సత్యమును గ్రహించాడు కాబట్టే ఎట్టి పరిస్థితులలో కూడా నేను పాతాళమును తప్పించుకోవాలి అని ఏం చేస్తున్నాడు? పరలోకమునకు వెళ్ళే మార్గమును కనుక్కుంటున్నాడు. జీవ మార్గమున సత్యమును గ్రహిస్తూ నడుస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఊరికే కనుక్కొని వదిలిపెట్టలా, తెలుసుకొని వదిలిపెట్టలా, జ్ఞానమును సంపాదించి వదిలిపెట్టలా కదా. పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎవరు? బుద్ధిమంతుడైతే చేయాల్సిన పని ఏంటి?
బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? జీవ మార్గమును కనుక్కుంటాడు, దేవుని మార్గమును తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చేస్తున్నారు? ఎవరన్నా ఆ వ్యక్తికి చెప్పారా? లేకపోతే ఎవరన్నా చేపట్టుకొని నడిపిస్తున్నాడా? తనంతకు తానుగానే గ్రహిస్తున్నాడు. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, వాక్యమును చదువుతున్నప్పుడు బుద్ధిమంతుడు చేసే పని సత్యమును గ్రహించడం. 2 మార్గాలు మాత్రమే మన ముందు ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించడం, వేరే మార్గం లేదు. ఇంకా ఒకటి పాతాళము, ఒకటి పరలోకం. ఈ 2 తప్ప మన ముందర వేరే మార్గం లేనే లేదు. అయితే ఏం చేస్తున్నాడు? జీవ మార్గానికి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కుని నడుస్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఈ సంవత్సరం నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట, వాగ్దానము. ఈ సంవత్సరము మా కొరకు ఏం దాచిపెట్టావా? ఏం వాగ్దానం చేస్తున్నావు? మా జీవితాలలో, మా కుటుంబాలలో ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావని మా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ట్రాన్స్ఫర్మేషన్ గత సంవత్సరంలో మనం ఎలా ఉన్నాము అనేది ఆయనకు అవసరంలా, కానీ ఈ సంవత్సరము మాత్రము గత సంవత్సరంలో చేసింటాం, తప్పులు చేసాం, పొరపాట్లు చేసామా, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? వాటన్నిటిని మర్చిపోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరము నిన్ను, నన్ను, మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నూతన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. జీవ మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఉండాల్సింది, చేయాల్సింది నీవు, నేను. ఎవరంతకు వారు ఏం చేయాలి? పరలోకం వెళ్ళే మార్గాన్ని కనుక్కోవాలి. ఈ బుద్ధిమంతుడు చేసినట్టుగా మనము బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా అనే విషయము వాక్యము మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు, వాక్యపు వెలుగులో మనల్ని మనము పరిశీలించుకుంటున్నప్పుడు అర్థమవ్వాలి. బుద్ధిమంతుడు గురించి రాయబడింది అని అంటే మాకు ఇంటర్నల్గా దాని యొక్క మీనింగ్ కూడా ఒకటి ఉంది కదా. బుద్ధిహీనుడు కూడా ఏం చేస్తాడు? పరలోకం వెళ్ళే మార్గాన్ని పట్టించుకోడు, నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని మార్గాలు అయిష్టంగా ఉంటాయి, దేవుని చిత్తం అయిష్టంగా ఉంటుంది. దానిని నిర్లక్ష్యం చేస్తే ఆటోమేటిక్గా వచ్చేదేంటి? పాతాళమేగా కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకు ఇవ్వబడిన జ్ఞానము, మనకు ఇవ్వబడిన పరిస్థితులు, మనకు ఇవ్వబడిన దేవుని ఆత్మీయత, ఆత్మ, లేకపోతే ఏదైతే దేవుడు మనకిచ్చాడో అందులో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే విషయాన్ని దేవుడు ఈ సంవత్సరం నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లిమెంటేషన్ వైపుగా మన ఆత్మీయ జీవితము ఉండకపోతే తర్వాత పరిస్థితులు చాలా 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 కఠినంగా ఉండబోతున్నాయి. ఆయన నీతి న్యాయమును బట్టి ఒకవేళ తీర్పు తీరిస్తే నిన్ను, నన్ను, మనల్ని మనము నిలవబడగలమా? ఆయన ఎదుట నిలవబడగలమా? అందుకనే ఈ సంవత్సరం ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మారు మనస్సును ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎవరికి? బుద్ధిమంతులకి. ఎవరైతే గ్రహించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన మార్గాన్ని హత్తుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళని ఆయన పట్టుకొని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మంచి మార్గంలో, పరలోక మార్గంలో. మనంతకు మనం వెళ్ళలేం. అయితే మనం చేయాల్సింది మన మనస్సును తిప్పుకోవాలి. ఇంతకుముందు చేసిన ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి తప్పు నుంచి, ప్రతి పాపము నుంచి, ఆయనకు నచ్చని లక్షణాల నుంచి మనం ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనకు ఈ సంవత్సరం కావాల్సింది కంప్లీట్ యూటర్న్. మారు మనస్సు అంటే ఏంటి? మన చిత్తం కాకుండా దేవుని చిత్తాన్ని చేయడమే. ఇది లేకపోతే మనము మిస్ అయినట్టే పరలోక మార్గాన్ని. కంప్లీట్గా యూటర్న్ తీసుకోకపోతే మనం చేస్తున్న ప్రతి ఆలోచన, మన ప్రతి క్రియ ఏదైనా కావచ్చు, కంప్లీట్గా యూటర్న్ అవ్వాలి. దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేయకపోతే మనము ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మనము మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరాల మాదిరిగానే మన ఆత్మీయ జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. ఎక్కడ వేసిన గొంగలి
అలాగే ఉంటుంది. తర్వాత మనల్ని నూతన పరచడం కూడా అసాధ్యమయ్యే స్థాయిలోకి ఒకవేళ మనం వెళ్తామేమో. ఆలోచన చేద్దాం. సంవత్సరము మొదటి వారంలో ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్న మాట కంప్లీట్గా యూటర్న్ తీసుకోమని, ట్రాన్స్ఫార్మ్ అవ్వమని, మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ హృదయ స్థితి కంప్లీట్గా మార్చుకోమని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అదే కదా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎవరు పొందాలి? నీవు పొందాలి, నేను పొందాలి, మనం పొందాలి. ఏ విధంగా పొందుతామో, మనకు ఇవ్వబడిన ఏ పరిస్థితి కానీ, మన ముందుకు వచ్చిన ఏ పరిస్థితి అయినా కానీ దానిని మీరు గ్రహించండి. దాంట్లో 2 మార్గాలు ఉంటాయి. లోక మర్యాదను అనుసరించి వెళ్తావా? మన జీవితంలో వచ్చిన ప్రతి మార్గం కూడా, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా లోక మర్యాదలు అందరూ అనుసరించే మార్గంలో నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావా? అందరూ చేసే పనులు చేయడానికి నువ్వు ఇష్టపడతావా? లేకపోతే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది పరిపూర్ణమో తెలుసుకునే ప్రయత్నం చేసి నీ హృదయాన్ని మార్చుకుంటావా? నీ చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. రూపాంతరం పొందండి. దేవుడు మార్చడు. ఆల్రెడీ మారడానికి అవసరమైన పరిస్థితులన్నిటినీ, వాక్యాలన్నిటినీ మన ముందుకు తీసుకొని వచ్చాడు. మార్గాలన్నిటినీ ఆయన మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చేయాల్సిన పని నీవు నేను రూపాంతరము పొందాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతానో? గ్రహించడం వలన. నేను వెళ్తున్న పరిస్థితిలో, నేను చేస్తున్న క్రియలో, పనులలో, ఆలోచనలను గ్రహించడం వలన. నేను దేవుని చిత్తం చేస్తున్నానా, మంచి పనే చేస్తున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా సమయాన్ని అని గ్రహించడం వలన తెలుసుకుని నీ అంతకు నువ్వు తెలుసుకోవాలి, ఎవరంతకు వారు తెలుసుకోవాలి. గ్రహించినప్పుడు ఆ ఆలోచన దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఆల్రెడీ మనకిచ్చాడు. ఆ మార్గాలు తెలుసుకోవడానికి కావలసినవన్నీ కూడా ఆయన మనకిచ్చాడు కదా. దేవుని ఆత్మనే మన హృదయంలో ఉంచినప్పుడు ఆయన ఆత్మ, దేవుని ఆత్మ ఏ విషయాలను గ్రహిస్తుందంట? దేవుని విషయాలను గ్రహిస్తుంది. దేవుని ఆత్మ లేనివారే, లౌకిక ఆత్మ ఉన్నవారు మాత్రమే ఈ లోకంలోని విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందుకే అనుకూలమా, పరిపూర్ణమా కాదా అనే విషయము, దేవుని చిత్తమా కాదా అనే విషయము మనము గ్రహించాలి. మనంతకు మనము గ్రహించి రూపాంతర అనుభవంలోకి వెళ్ళమని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు చేసిన వాగ్దానము ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, హృదయాలను మార్చడానికి, ఆలోచనలను మార్చడానికి, మారు మనస్సు పుట్టించడానికి, సత్యమైన మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు, నేను, మనము ఎలా ఉన్నాం? బుద్ధిమంతుల మాదిరి ఆయనను అనుసరించడానికి ఇష్టపడుతున్నామా? బుద్ధిహీనుల మాదిరి ఆయన జ్ఞానాన్ని, ఆయన మార్గాలను, ఆయన రక్షణను త్రోసివేసి మన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇది మనము ప్రయత్నిస్తే, మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది కదా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన వాక్య భాగము ఒకటి ఉంది. 7వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇద్దరు వాళ్ళ ఇళ్లను కట్టుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఎవరు దేని మీద కడుతున్నారు? బుద్ధిమంతుడు దేవుని వాక్యానుసారంగా ఈ మాటలు విని వాటి చొప్పున చేయువాడు అని రాయబడింది. వాటి చొప్పున చేయువాడు, దాని చొప్పున నడుచుకొనువాడు, దేవుని మాటలు విని చేసేవాడే బుద్ధిమంతుడు, గ్రహించేవాడే బుద్ధిమంతుడు. ఆత్మీయ జీవితం వాళ్ళు మాత్రమే కట్టుకోగలరు కదా. ఫౌండేషన్ వేసుకోవాలి. ఫౌండేషన్ మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. బేస్ లేకపోతే ఖచ్చితంగా పడిపోతుంది. మన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా పడిపోతుంది. రెండో వ్యక్తి అది చేస్తున్నాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇల్లు కడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఎలా కడుతున్నాడు? ఇటుక మీద ఇటుక పేరుస్తున్నాడు. ఎలా పేరుస్తున్నాడు? కింద ఫౌండేషన్ లేదు. ఏ విధంగా పేర్చగలుగుతున్నాడు? ఏ విధంగా ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు ఆ వ్యక్తి? ప్రాక్టికల్గా ఆ వ్యక్తిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
గోడలు కడుతూ ఉన్నాడు, కింద ఫౌండేషన్ లేదు. ఇటుకలు పేరుస్తున్నాడు, ఫౌండేషన్ లేదు. సిమెంట్ వేస్తున్నాడు, ఫౌండేషన్ లేదు. అంటే ఒక్క ఆలోచన జ్ఞానము లేకుండా ఇల్లును కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం మిస్ అయిపోయాడు? ఫౌండేషన్ మిస్. అంటే జ్ఞానము లేదు. బుద్ధిహీనునిగా ఆ ఇల్లు పడిపోతుందని ఆ వ్యక్తికి తెలుసు. ఆ ఆత్మీయ జీవితము పడిపోతుందని ఖచ్చితంగా తెలుసు. ఇది సరైన మార్గము కాదని ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ ఏం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు? నేను కూడా ఇల్లును కట్టుకున్నాను. సేమ్ ఉన్న ఇల్లు రెండు ఒకేలా ఉన్నాయి. ఆ రెండు ఇల్లు కూడా బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు, బుద్ధిహీనుడు కట్టుకున్న ఇల్లు ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి. అయితే రెండిటికి తేడా ఏంటి? కింద ఫౌండేషన్ లేదు. ఒక వ్యక్తికి ఫౌండేషన్ ఉంది. తనను తాను సమర్థించుకుంటూ పర్వాలేదులే అని అనుకుంటూ ఏమి కాదులే, నేను కూడా ఆత్మీయున్నే, నేను కూడా క్రైస్తవున్నే, నేను కూడా పరలోకం వెళ్తాను, నేను కూడా అని సమర్థించుకోవడమే మోసం, అబద్ధం కదా. ఆ వ్యక్తి చేస్తుంది అదేగా. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? పడిపోయింది అది. దాని పాటు మహా గొప్పది అని రాయబడింది. ఆ అవమానం వచ్చినప్పుడు, ఆ నింద వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా అవమానించబడతాం, ఎంత గొప్పగా నిందకు మనం గురవుతాం, ఎంతగా షేమ్ఫుల్గా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మనము మాత్రమే కాదు, దేవుని నామము అవమానపరచబడుతుంది. ఎప్పుడు? ఫౌండేషన్ లేకుండా, ఆయన మాట చొప్పున జీవించకపోతే, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకపోతే. దేవుడు ఈ సంవత్సరం మాట్లాడుతున్న మాట, ఫౌండేషన్ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ అవుదాము, మన హృదయాలను మార్చుకుందాం, ఆలోచన విధానాన్ని మార్చుకుందాం, ప్రవర్తనను మార్చుకుందాం, పరిస్థితులలో ఆయనకు మహిమకరంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మన ఆత్మీయ జీవితం ఈ సంవత్సరం స్థిరంగా నిలబడాలంటే ఆయన మార్గాలు కాకుండా, ఆయన చిత్తము కాకుండా మరొకటి మనకు లేనే లేదు. నిలవబడాలి అని అంటే ఆయన మాటలు కాకుండా, ఆయన వాగ్దానం కాకుండా, ఆయన చిత్తము కాకుండా క్రైస్తవ జీవితము లేనే లేదు. ఎవరంతకు వారు పరిశీలించి పరీక్షించి ఈ సంవత్సరము తెలుసుకోమని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆయన మన హృదయాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. బండ హృదయాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మాంసపు ముద్దను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. మన హృదయంలో ఆయన ఆజ్ఞలను లిఖించడానికి ఇష్టపడుతున్నాడు. నూతన నిబంధనలోకి మనల్ని నడిపించడానికి, ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి ఈ సంవత్సరం మనల్ని మనము పరిశీలించుకుంటూ పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనల్ని మనము అప్పగించుకుందాం, మన కుటుంబాలను అప్పగించుకుందాం. అయ్యా, గడిచిన సంవత్సరం నేనేం చేశాను, ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశానో నీకు తెలుసు. నీకు తెలియనిదంటూ ఏది లేదు. ఈ సంవత్సరమైనా మనము మారు మనసు పొందడానికి అవకాశము దేవుడు మరొకసారి మనకిచ్చాడు అంటే ఏదో ఆయన ఉద్దేశం ఉంది అనే విషయం గ్రహించాలి. ఇంకా ఎక్కడో మారవలసిన విషయాలు ఉన్నాయి అనే విషయం గ్రహించాలి. ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వవలసిన విషయాలు ఉన్నాయి అని గ్రహించాలి. ఫౌండేషన్ లేకుండా కాదు, ఫౌండేషన్ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ఆయన ఆజ్ఞలే ఫౌండేషన్, ఆయన మాటనే ఫౌండేషన్, ఆయన చిత్తమే ఫౌండేషన్. ఆ రాయి మరెవరో కాదు, క్రీస్తే కదా. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు వారే. క్రీస్తు వారు లేకుండా క్రైస్తవ జీవితం లేదు. క్రీస్తు వారు లేకుండా ఆత్మీయ జీవితం లేదు. క్రీస్తు వారు లేకుండా ఆయన మార్గంలో వెళ్ళలేము, తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అనేది మాత్రమే ఈ సంవత్సరం నీవు నేను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించాలని అట్టి కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకి దయచేయునుగాక. ఆమేన్.